హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. గాయ్స్, ఈ వీడియోలో నేను మీకు ఏపీ టెట్ ఫలితాలకు సంబంధించి అయితే కనుక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మీకు అందించబోతున్నాను. అయితే ఏపీ టెట్ ఫలితాలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అయితే మనకైతే కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ వెబ్సైట్లో అయితే రావడం జరిగింది. అయితే ఏంటి ఈ బ్రేకింగ్ న్యూస్, అసలు ఫలితాలు వచ్చాయా లేదా అనేది అయితే మనం చూసినట్లయితే కనుక ఇంకా ఫలితాలు అయితే అనౌన్స్ చేయలేదు, కానీ ఫలితాలకు సంబంధించినటువంటి ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో. ఇలా స్క్రోల్ అవుతుందో పైన కూడా మీరు చూడండి. ఓకే, సో నేనైతే ఇక్కడ న్యూ అని ఉంది కదా, ఇది చూపిస్తున్నాను చూడండి. క్యాండిడేట్స్ మే నోట్ దట్ ద టెట్ రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ ఆఫ్టర్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్. ఓకే, అంటే ఏమంటున్నారంటే క్యాండిడేట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే కనుక ఎలక్షన్ కమిషన్ క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాతే టెట్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తామని అయితే కనుక మనకి చెప్పడం జరిగింది. అయితే ఆల్రెడీ విషయం మీరు చెప్పారు కదా సార్, మళ్ళీ ఇప్పుడు ఎందుకు సార్ చెప్తున్నారంటే కనుక మనకి ఈసీ అయితే చెప్పడం జరిగింది. మనకి నిన్న పెట్టినటువంటి స్టేట్ ఈసీ అధికారి అయితే పెట్టినటువంటి ప్రెస్ మీట్లు అయితే కనుక దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ స్పందించిన తర్వాత వాళ్ళు లెటర్ పెడితే డైరెక్ట్గా మన ఈసీకి వెళ్తుంది. వాళ్ళు అనుకూలిస్తేనే, వాళ్ళు అనుమతి ఇస్తేనే ఈ యొక్క ఫలితాలు విడుదల అవుతాయి. తర్వాత ఈ యొక్క పరీక్షలు అనేవి నిర్వహిస్తారో లేదా వాయిదా వేస్తారో లేదా రద్దు చేస్తారని చెప్పడం జరిగింది. ఇప్పుడు న్యూస్ చూసుకుంటే కనుక విద్యాశాఖ అంటే ఏపీ టెట్కి సంబంధించి మనకి ఇందులో అనౌన్స్ చేశారు కాబట్టి, అయితే ఏపీపీఎస్సీనా లేకపోతే ఏపీ విద్యాశాఖనా అనేది పక్కన పెడితే మనకి టెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే కనుక ఏపీ టెట్ తరఫున అయితే కనుక ఒక అప్డేట్ అఫీషియల్గా రావడం జరిగింది. కాబట్టి నేను మీ అందరికీ కూడా ఈ అప్డేట్ని అయితే అందిస్తున్నాను. అయితే క్యాండిడేట్స్ మే నోట్ దట్ ద టెట్ రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ ఆఫ్టర్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ద ఎలక్షన్ కమిషన్ అనేసి అయితే మనకి పైన స్క్రోల్ అవుతుంది. తర్వాత టాప్లో కూడా ఇది ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయా రావా అనేది అయితే కొంత సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే మ్యాథ్స్ నా ఆలోచన ప్రకారం రిజల్ట్స్ వచ్చిన డిఎస్సి పరీక్షలు వాయిదా వేయడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇక రద్దు చేస్తే మరీ మంచిదని అయితే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు వీడియో కింద, అది తర్వాత విషయం. సో ఈ తప్పులు తడాక నోటిఫికేషన్ విషయంలో అయితే కనుక అభ్యర్థులు చాలా నష్టపోతున్నారు అనేది అయితే నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మెయిన్ అభ్యర్థుల మెంటల్ టార్చర్ పెరిగిపోతుందనే విషయం కూడా నాకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మొదట నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత టెట్ ఫైనల్ రిజల్ట్స్కి డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్సి ఎగ్జామ్కినేమో సమయం లేకుండా ఒకరోజు సమయంతో సరిపెట్టారు. ఇదేంద్ర నాయన ఇలాంటి నోటిఫికేషన్ వచ్చిందని తీరా చూసి కోర్టుకి అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కితే కోర్టు 4 వారాల వ్యవధిలోనే డిఎస్సి పరీక్ష నిర్వహించాలని తీర్పిస్తే ఆ తీర్పుని వీళ్ళు అనుకూలంగా చేసుకుని కరెక్ట్గా 4 వారాలే పెట్టి ఎలాగా ఎలక్షన్స్ వస్తాయి కదా, ఎలక్షన్లో రద్దు అయిపోద్ది అనే ఉద్దేశంతో అయితే ఈ విధంగా పెట్టడం జరిగింది. ఇప్పుడు తీరా చూస్తే మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఇంకా ఆప్షన్ రాలేదు. హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చేస్తుంది 2 రోజుల్లో. తర్వాత పరీక్షలు అటెండ్ అయిపోవాలా ఏంటి, మరి ఇటు చూస్తే టెట్ ఫలితాలు రాలేదు, ఏ విధంగా అటెండ్ అవ్వాలి? ఇలా రకరకాల ఆందోళనలు, రకరకాల సందిగ్ధంలో అయితే కనుక అభ్యర్థులు అయితే కనుక మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నారు అనేది అయితే కనుక నాకైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది గాయ్స్, మళ్ళీ లేటెస్ట్ అప్డేట్ ఏదైనా ఉంటే కనుక మీకు మినిట్ టు మినిట్ అందించడానికి అయితే నేనైతే అన్ని ప్రయత్నాలు నేను చేస్తూ ఉంటా. మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తా. అంతవరకు ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.